హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీ అయిన సింపుల్గా తయారు చేసే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. గోంగూర మునగాకులోని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా తయారు చేద్దాం. ముందుగా 1 లేదా 2 కట్టల గోంగూర తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మునగాకు కొంచెం తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1/2 కేజీ లేదా 1/2 కేజీ ఎండుమిర్చి తీసుకొని పెట్టుకోవాలి. 4 లేదా 5 ఎల్లిపాయ గడ్డలు ఉంచుకోవాలి. గ్యాస్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఎండుమిర్చి అన్నీ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 1 లేదా 2 స్పూన్ల ధనియాలు వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసి కరివేపాకు మునగాకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు మునగాకు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇదంతా కూడా పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా పల్లీలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. పల్లీలన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో గోంగూర వేసి కొద్దిగా ఆయిల్ పోసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోంగూర అంతా ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉంచి మరొక 2 స్పూన్లు లేదా 2.5 స్పూన్లు ఆయిల్ పోసి బాగా ఫ్రై చేయాలి. గోంగూర అంతా ఇలా మంచి కలర్ వచ్చాక 1 గ్లాస్ వాటర్ పోసి కొద్దిసేపు ఉడికించాలి. నీళ్లు పోయడం వలన గోంగూరలోని పులుపు ఇంకా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మునగాకు కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించాలి. కరివేపాకు మునగాకు ఈ గోంగూరలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తే గోంగూరలోని పులుపు కరివేపాకుకి మునగాకుకి పట్టి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గోంగూర మునగాకు పచ్చడి తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిరపకాయలు ధనియాల జీలకర్ర అన్నీ కూడా రోటి లేదా మిక్సీలో వేసి మెత్తగా దంచుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా దంచాలి. అదే రోట్లో పల్లీలు వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. పల్లీలన్నీ ఇలా మెత్తగా అయ్యాక ఎల్లిపాయ రెబ్బలు వేసి మంచిగా దంచుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న కారం అంతా వేసి మరొకసారి దంచుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూర మునగాకు అంతా రోట్లో వేసి మంచిగా దంచాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోంగూర మునగాకు పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సరిపడంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.